పెట్టుబడుల కోసం జపాన్ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన ముగించుకొని 12,062 కోట్ల పెట్టుబడితో రాష్ట్రానికి రావడం జరిగింది. అనేక దిగ్గజ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 7 రోజుల పర్యటన ముగించుకొని రాష్ట్రానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్లో పర్యటించిన తెలంగాణ రైజింగ్ బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. 7 రోజుల పర్యటనలో 12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. వీటి ద్వారా తెలంగాణలో యువతకు దాదాపు 30,500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జపాన్కు చెందిన మారుబెని కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడి పెట్టనుంది. మొత్తంగా 5,000 కోట్ల పెట్టుబడులకు అంచనా వేసింది. ఎన్టీటీ డేటా నెయిసా సంస్థలతోనూ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కూర్చుకుంది. ఆ సంస్థలు 10,500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి. తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా TTDI తోనూ ఒప్పందం చేసుకోగా ఆ సంస్థ 562 కోట్లతో రుద్రారంలో విద్యుత్ పరికరాలు సామాగ్రి తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పనుంది. వీటి ద్వారా 30,000 ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని టామ్కామ్తో టెర్న్ రాజ్ గ్రూపులు చేసుకున్న ఒప్పందాల ఫలితంగా తెలంగాణకు చెందిన 500 మందికి జపాన్లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఈ నెల 15న రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ పర్యటనకు వెళ్ళింది. 16న టోక్యో చేరుకొని 22 వరకు పర్యటించింది. 7 రోజుల జపాన్ పర్యటనలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించింది. మురసాకి రివర్ మ్యూజియాన్ని, ఒసాకా రివర్ ఫ్రంట్ను సందర్శించింది. మంగళవారం హిరోషిమా ఉపగవర్నర్తో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించింది. ముఖ్యమంత్రి బృందం బుధవారం హైదరాబాద్ చేరుకుంది. ఈ పర్యటనలో సీఎం వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ కె రఘువీర్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి రంజిత్ రెడ్డి, TGIIC MD విష్ణువర్ధన్ రెడ్డి, TGIIC CEO మధుసూదన్, మెట్రో MD NVS రెడ్డి తదితరులు ఉన్నారు.